పడిపోతారు అనుకున్న వాళ్ళకి శ్రమలు పంపించడండి దేవుడు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఇంత పెద్ద శ్రమ ఎందుకు వచ్చేసింది నాయన, నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుడు అంటాడు, నువ్వు ఎంత తట్టుకోగలవో అంతే పంపించాను. దాంట్లో చెప్పాలంటే శ్రమలోయలో దేవుడు తన ఆదరణను, తన నిరీక్షణను అనుగ్రహిస్తూ నడిపిస్తున్నాడు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు, అర్ధరాత్రి నిద్ర పట్టకుండా మంచం మీద అటు ఇటు దొర్లుతూ, ఒకవేళ నీ పిల్లో అంతా కన్నీటితో నిండిపోతుందేమో. నా కన్నీరు నాకు ఎవరికి చూపించడం ఇష్టం లేదు, ఒక్కొక్కసారి కన్నీరు కూడా రావడం లేదు, నా కన్నీరంతా ఇంకిపోయింది, ఏడ్చి ఏడ్చి వేదన పడి నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు? నేను హృదయం అంతా తెరుచుకొని ఎవరికి చెప్పుకోగలను? నా స్థితి అంతా చెప్పుకున్నా నన్ను వేలెత్తి చూపించకుండా నన్ను ఆదరించగలిగే వారు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు అంటున్నాడు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను. ఆదరణ పొంది మౌనంగా ఉండొద్దు. మీరు ఆదరణ పొందిన తర్వాత ఆదరణ లేని స్థితిలో మీలాంటి శ్రమల గుండా ఎవరైనా వెళ్తూ మీకు కనబడితే జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని నేను ఆదరించాను కాబట్టి అదే ఆదరణను వారికి కూడా అందించండి. అదే ఆదరణ వారికి కూడా అందించండి.